ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: ఈ జీవుడు ఆసక్తుడు కనుకనే కర్మలు చేస్తాడు, ఫలములను అనుభవిస్తాడు. కోరినదైతే సుఖిస్తాడు, లేకుంటే దుఃఖము. సుఖదుఖాలకు మమత కారణం. అనాసక్తుడికి ఫలాభిలాష ఉండదు. ఇక్కడ ఈ జీవుడు అనేది బుద్ధి ఊహించుకున్న కల్పిత వ్యక్తి. ఈ జీవుడు ఆసక్తుడు కనుకనే అక్కడ వాడు కర్మలు చేస్తున్నాడు. ఈ కర్మలు ఎలా చేస్తున్నాడు? ఆలోచనల వల్ల చేస్తున్నాడు. ఈ ఆలోచనల వల్ల దుఃఖము, సంతోషాలను అనుభవిస్తున్నాడు. గాఢ నిద్రలో అక్కడ తలంపులు లేవు. ఆ గాఢ నిద్రలో ఎవరికి దుఃఖం లేదు. ఎందుచేత? అక్కడ తలంపులు లేవు. తలంపులు ఎక్కడి నుంచి వస్తాయి? గుణాల నుంచి వస్తాయి. మనము ఏదైనా పని చేస్తున్నామనుకోండి, నేను చేస్తున్నాను అనే తలంపు లేకుండా చేస్తే, కర్మ ఫలం మీద మన మనస్సు లేకుండా చేస్తే, అంటే కర్మ మీద మన మనస్సు ఉండొచ్చు. పని చేసేటప్పుడు పని మీద ఉండాలి, కానీ పని ద్వారా వచ్చే ఫలితం మీద ఉండకూడదు. పని ద్వారా వచ్చే ఫలితం మీద మన మనసు ఉందని అనుకోండి, అక్కడ పని సక్రమంగా చేయలేము. కర్మ ఫలానికి దూరం అవుతూ ఉంటాము. అలాగే ఈశ్వర అనుగ్రహానికి కూడా మనము దూరం అవుతాము. నిర్వర్తించాల్సిన కర్మల కోసము మనము ఎదురు వెళ్ళనక్కర్లేదు, అవే మనకి ఎదురు వస్తాయి. కాకపోతే మనకి అక్కడ అంతటి సహనం ఉండాలన్నమాట. సాధకుడు తనకు ఎదురైన కర్మలను నిర్వర్తిస్తూ అక్కడ వెళ్తే చాలన్నమాట. వాస్తవాన్ని పరిశీలిస్తే అక్కడ ఏ కర్మ అయినా మనం అనుకుంటూనే లేదా ఎదురు చూస్తూనే రావటం లేదని అక్కడ మనకి అర్థమవుతుంది. మన కర్మలన్నీ ముందు తయారు చేసి పెట్టుకునేవే కదా. ఈ జన్మలోనూ లేకపోతే గత జన్మలోనూ వాటిని కోరుకొని మనము ఆహ్వానించాము. తీరా అవి చెంతకు మన దగ్గరికి వచ్చేసరికి కొన్నిటిని స్వీకరించి మరికొన్ని మనము వాటిని తిరస్కరిస్తున్నాము. చిన్నపిల్లలు అక్షరాభ్యాసానికి ముందు పుస్తకాలు, పలకలు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు. తీరా స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేసరికి వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు. మనం కూడా అంతే. అంటే మనం తయారు చేసుకున్న కర్మలకు దేవుడే కారణమని భావించి మనము నిందిస్తాము. కళలో వచ్చే కర్మలకైనా సరే మనమే కారణం. కళలో కూడా దేహం ఉందని మనము బలంగా నమ్ముతున్నాము, కనుకనే ఆ కర్మలు వస్తున్నాయి. మనకి దుఃఖం ఎందుకు వల్ల వస్తుంది? మనం చేసే కర్మల వల్ల. మరి ఆ కర్మలు మనతో చేయించేది ఎవరు? దైవం చేయిస్తూ ఉంది. మరి దైవమే కర్మలు చేస్తున్నప్పుడు మనకెందుకు దుఃఖం వస్తుంది? ఆ పనులు మనం చేస్తున్నామని అనుకోవడం చేత మనకు దుఃఖం వస్తుంది. అంటే మనం వదలాల్సింది కర్తృత్వాన్ని, కానీ అక్కడ కర్మలను కాదు అని చెప్తున్నారు. మనము ఉదయం లేచింది మొదలు మన దినచర్య అంతా కూడా కర్మలతోనే సాగుతూ ఉంటుంది. అవి ఎవరికైనా తప్పేవి కావన్నమాట. ప్రతి పనికి మనకేమైపోతుంది? జ్ఞాపకం అవసరము. ఈ జ్ఞాపకాలు, పనుల యొక్క కలయికే ఈ జీవనం ఆధారపడి ఉంది. మనకు 2 రకాల జ్ఞాపకాలు ఉన్నాయి. అవి ఒకటి దేహపరమైనవి, రెండోటిది మానసికమైనవి. ఈ దేహపరమైన జ్ఞాపకాలు అంటే ఇవి జీవన అవసరాలన్నమాట. మానసిక జ్ఞాపకాలంటే ఈ సుఖదుఖ భావనలు. ఈ యొక్క మనోజ్ఞాపకాలే మనల్ని అశాంతికి గురి చేస్తుంది. ప్రతి పని మనము సుఖ సంతోషాలతోనే ముగించుకోవాలని మనము కోరుకుంటున్నాము. ఇదే ఒక జ్ఞాపకంగా ఉండిపోయింది. జ్ఞాపకంలో అనుభవించిన సుఖ సంతోషాలతో పోల్చుకొని ప్రస్తుతం కలిగిన సంతోషాన్ని మనము పొందలేకపోతున్నాము. అందువల్ల ఈ కలిగిన సంతోషాన్ని కూడా మనము పొందలేకపోతున్నాము. అంటే
మనసు సుఖ సంతోషాలతో పాటు అనేక రకమైన గత అనుభవాలు కూడా అక్కడ కోరుకుంటా ఉంది. అది సాధ్య కాకపోవడంతో అక్కడ అది దుఃఖపడుతూ ఉంది. మామిడి చెట్టును నాటిన 5 ఏళ్ళకి కానీ అది ఫలాలను ఇవ్వదు కదా. ఇక్కడ కూడా ఈ చైతన్య శక్తి చేసుకున్న ఏర్పాటులోనే మనకి ఫలం ఉంటుంది. చూడండి, మనము పెళ్ళిలో వీడియో షూటింగ్ తీయించుకుంటున్నాము. అక్కడ పెళ్ళి జరిగింది ఒక్కసారే అయినా దాన్ని వీడియో క్యాసెట్ ద్వారా 2-3 సార్లు మనము చూసుకుంటాము. నిజానికి వీడియోలో కనిపించేది నిజమైన పెళ్ళి కాదు, కానీ మనము ఆ పెళ్ళి యొక్క దృశ్యాలను చూస్తూ అంత ఆనందం పొందేందుకు మనము అలవాటు పట్టాము. ఇంట్లో లేని పిల్లవాడి ఫోటో చూసి కూడా మనము సంతోషపడతాము. అంటే మనం మన జ్ఞాపకాలను కూడా అలాగే అనుభవాలంత గాఢంగా మనము స్వీకరిస్తున్నాము. అంటే మన ఆలోచనలకు జ్ఞాపకాలకు కూడా మన కర్మలు చేసే క్రియలకు ఇచ్చినంత అక్కడ విలువ మనం ఇస్తున్నాము. మనం చేసే కర్మల క్రియలలో సంతోషము దుఃఖము ఉంటుంది, అది సహజము. కానీ మన ఆలోచనలలో జ్ఞాపకాల్లో కూడా అదే పొందటం అనేది అది అవివేకం అన్నమాట. నిజానికి దుఃఖం సంతోషం అంటున్నాం, కానీ ఆ సమయంలో మనలో జరిగే పరిణామానికి కానీ మనలోని మూల వస్తువులో వచ్చే మార్పు కానీ ఏమైనా ఉంటుందా అని అక్కడ మనము ఏమాత్రము ఆలోచించాము. ఈ వివేకం లేకనే ఈ జ్ఞాపకాలకు ఈ ఆలోచనలకు మనం చేసే పనుల క్రియలతో సమానంగా వాటికి విలువ ఇచ్చి అనుభవం లేకుండా కూడా సంతోషాలు దుఃఖాలను మనం అక్కడ అనుభవిస్తున్నాము. నేను చేస్తున్నాననే భావన లేనివాడికి అక్కడ ఫలాభిలాష ఉండదు. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవుడు ఆసక్తుడు కనుకనే కర్మలను నరుస్తాడు, ఫలాలను అనుభవిస్తాడు. కోరినదైతే సుఖిస్తాడు, లేకుంటే దుఃఖము. సుఖదుఖాలకు మమత కారణం. అనాసక్తుడికి ఫలాభిలాష ఉండదు. ఇంతకీ జీవుడు ఎవరమ్మా? జీవుడు అంటేనక అంటే ఒక ఆలోచన ద్వారా జీవుడు అనుకుంటాను గురుగారు. ఆలోచన వచ్చినప్పుడే ఆ జీవుడు అహంకారం. ఆలోచనల తర్వాత జీవుడు అంటే ఎవరు? ఒక దేహాత్మ బుద్ధి గల మాయాజ్ఞానం. మరి వాడు ఉన్నాడా? లేడు గురుగారు. మరి రాకపోతే ఆసక్తి ఉంటే అనాసక్తి ఉంటే నీకెందుకు? లేనివాడికి, ఉనికి లేని వాడికి ఆసక్తితో చేస్తే కర్మలు ఉంటాయి, అనాసక్తితో ఉండదు అని. ఇవన్నీ మాయ మాటలు కాక మరి ఏం మాటలు గురుగారు. వాటి నుంచి జీవాత్మ తృణీకరించబడింది అన్నారు మహర్షి. ఇక్కడ నువ్వు బయటకు వచ్చేసావు, నువ్వు కర్తం అనుకుంటున్నావు, వచ్చింది కాబట్టి ఇన్ని మాటలు లేని వాటికి చెబుతున్నారు. ఈ శాస్త్రాలన్నీ కూడా ఉనికి లేని వాటికమ్మా, ఆత్మకి కాదు. ఎందుకని దేహాత్మబుద్ధితో వింటున్నాడు. నీవు కనుక ఆసక్తి కలిగి ఉంటే బంధాలు ఉంటాయి. అసలు అనాసక్తితో నువ్వు కర్మలు చేయగలవా? నేనుగా చేయలేను గురుగారు. కానీ ఇంకో మాట అన్నారు అక్కడ, ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది జరిగి తీరుతుంది అన్నాడు. చాలా మంది వారికి ఇష్టం లేకపోయినా ఎన్నో పనులు చేస్తుంటారు, చేయాల్సి వస్తుంది. అవును గురుగారు. అవును.
అంటే అనాసక్తుడు ఆసక్తుడు అనే ఈ ద్వంద్వ పదాలు పూర్తిగా మాయాజనితం. అది ఇక్కడ గ్రహించవలసింది, యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్ దట్ జీవ ఈజ్ ఆల్రెడీ దేర్. వారికి చెబుతున్నాడు గురువు గారు. అభిమానమని, బంధమని, కర్మలని, ఇంద్రియాలకు భోగి అవుతున్నాడని అన్నిటినీ ఒక్క దెబ్బతో కొట్టి పారేయచ్చమ్మా. ఏమిటిది? అసలు జీవుడు గురువు గారు. అది నీకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? అనుకరంతో ఆత్మ ప్రకాశిస్తే. ఇక్కడ ఎంత తర్జన భర్జన పడి ఎన్ని రకాలుగా యోచించిన ఇదంతా కూడా మాయలో ఒక అవగాహనే తప్ప దీని ప్రయోజనం ఏముండదు. ఆలోచన లేకుండా నువ్వు పని చేయగలవా? చేయలేను గురువు గారు. ఆసక్తి లేకుండా జరుగుతుందో లేదో వేరే సంగతి. ముందు ఆసక్తి. అవును గురువు గారు. పని చేయాలని తెలియదు. జరగదంటే అసలు చేస్తావా పని? చేయలేను. కాబట్టి కృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. కర్మాచరించు, ఫలితం నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో లేదని చెప్పినా కర్మలు మానుతున్నాడా? లేదు. ఎక్కడ మానుతాడేమో అని నువ్వు చేయవలసిందే అని కూడా చెప్పాడు. ఈజ్ ఫోర్స్ టు డూ ఇట్, దట్స్ ఆల్. లోపల ఏదో ఒక ఆశ ఉంటుంది, ఈ పని చేస్తే అనుకూలంగా ఉంటుందేమో. ఎన్నో సుఖాల కోసం, కన్వీనియంట్ కోసం, బాగుంటుందని ఎన్నో కర్మలు చేస్తాడు జీవుడు. వాళ్ళ కర్మానుసారంగా ఉంటాడు మాయలో. ఈ కర్మ అనే కూడా ఒక మాయ మాట. స్టార్టింగ్ లో జీవుడే ఒక మాయావి, కర్మ ఒక మాయావి, కర్మ జన్మ ఉత్తర జన్మ ఇవన్నీ మాయలో ఉన్నటువంటి కొన్ని విశేషాలే తప్ప వీటన్నిటికీ కూడా ఒకటి పరిష్కారం అబ్బా, జీవుడే లేడని. అని అనుగ్రహం చేత మాత్రమే సాల్వ్ అవుతుంది. నాట్ బై యువర్ ఎఫర్ట్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఒక పనిముట్టువి. పనిముట్టు దానంతటి ఏ పని చేయలేదు. ఆ పనిముట్టుకి సహకరించడమే. అంతే కదా గురువు గారు. ఎవరు సహకరిస్తారు? అంటే వచ్చిన వాటిని గురువు గారు, ఇప్పుడు పనిముట్టు చేయాల్సినవి ఉంటాయి కదా గురువు గారు, కర్మలువి. అవి వాటికి కదా అంటే ఆల్రెడీ ఉన్నట్లెక్క. చేయాలి కదా, చూడాలి కదా, ఇబ్బంది వస్తే ఎదుర్కోవాలి కదా, ఉండాలి కదా 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 అన్ని కూడా మానసికాలు. ఎదుర్కోవాలని కాదు గురుగారు, అదే అక్కడ దానికి ఇబ్బంది వచ్చినా కూడా దానికి సహకరించడం నేను చెప్తున్నాను. ఎవరికి సహకరించాలి? అంటే అక్కడ చేసే కర్మని ఎటువంటి ప్రతిఘటన లేకోకుండా చేసుకుంటా పోవడం అని. కర్మ తొలగిపోతాయండి గురువు గారు. కాదమ్మా, ఒకటి బాగా గ్రహించు. పనిముట్టుకి వ్యక్తిత్వం ఉంటుందా? ఉండదు. నన్ను నా చేయిస్తున్నాడు, చేయిస్తున్నాడు, నా ఇష్టం పనిముట్టు లేదు గురువు గారు. ఆ మాట కూడా మహర్షి అన్నారు. ఈ అహంకారం, ఈ వ్యక్తిత్వము ఆత్మ చేతిలో పనిముట్టు, అది ఆపరేట్ చేస్తూ ఉంటుంది.
ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, దేని వల్ల చేస్తుంది, ఎందుకు చెయ్యాలి, ఉమ్, అవన్నీ మాయా సిద్ధాంతాలవండి. ఉమ్, ఇంకో మాట ఏమన్నారు, పిడికడు ప్రారంభంతో వస్తున్నాడు జీవుడు ఇక్కడికి. ఉమ్, అసలే జీవుడే లేడు, ఉమ్, లేని వాడికి ఉమ్, ప్రారంధము, ఉమ్, మంచి ఇవన్నీ మాయలో ఉన్నాయి కాబట్టి ఇవి కాస్త అర్థమవుతుందని చెప్పి వస్తున్నారు. ఉమ్. ఏమా ఆ గురుగారు. సత్యపరంగా ఉమ్, జన్మ లేదు, ఉమ్. కానీ అదంటే ఏమిటో జీవుడికి తెలియదు. ఎలా తెలుస్తుంది? పాము తెలుస్తుంది, ఆ తాడు ఒకటి ఉన్నట్టు తెలియదు గురుగారు. అసలు. ఉమ్, కాబట్టి ఇక్కడ అల్టిమేట్ గా ఉమ్, ప్రశ్న చోట తిరుగుతుందమ్మా, నేనెవరిని, ఉమ్, ఉమ్, అది ముందు తేలిపోవాలి. ఉమ్, నీవు కాని దానితో నువ్వు ఆత్మవే, ఓకే, ఉమ్, అసోసియేట్ అయ్యావు, ఉమ్, దేహం అని. ఉమ్. అసలు నిజంగా అసోసియేట్ అయిందా? ఎవరు అసోసియేట్ అయినాడు? ఇక్కడ దేహం చెప్పడం లేదు అన్నట్టు, అవును గురుగారు. ఆత్మ అవసరం దాంట్లో లేదు. అవును, అవును. ఒకవేళ ఆత్మ నీకు తెలియదు కదా, అది ప్రకాశిస్తుంది. తెలుస్తుంది. ఏమా మనం ఎన్ని సిద్ధాంతం కనెక్ట్ చేసి చెప్పుకున్నా మాయ అనేది సాగిపోతూ ఉంటుంది, అందులో సందేహం లేదు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అన్నారు. అజ్ఞానం ఏంటి, అర్థం ఏంటి? ఉనికి లేదు. ఈ మధ్య మధ్య ఏం చెబుతుంటారు, మోక్షం అంటే ఏదో కాదు, నేను పుట్టలేదని తెలుసుకోమంటున్నాడు. తెలుసుకునేవాడు ఉంటే కదా పుట్టలేదని తెలుసుకునేది. ఆత్మ ప్రకాశంలో నేను నేనుగా ఉన్నాను, ఈ మోక్ష ప్రసక్తి రాదు నీకు. ఇప్పుడు నిద్రపోతున్నా, నిద్ర నీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా? కనీసం జాగ్రత్త అవస్థలో సమస్యలు ఉన్నట్టు కూడా తెలియదు నీకు. మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తేనే తప్ప. ఏ విధంగా చూడాలి మనం? ద్వైతాలు చెప్పుకునే మాటలు ఇవన్నీ శాస్త్రాలు కావచ్చు, బోధలు కావచ్చు. గురుగారు. ఒకసారి ముందుగా చదువు మాయ మాటలు. జీవుడు ఆసక్తుడే కనుకనే కర్మలు పునరుస్తాడు, ఫలములను అనుభవిస్తాడు. కోరినదైతే సుఖిస్తాడు, లేకుంటే దుఃఖము. సుఖ దుఃఖాలకు మమత కారణం, అనాసక్తుడికి ఫలాభిలాష ఉండదు. మమత అంటే ఏమిటి? మమత అంటే బంధం గురుగా, ప్రేమ బంధం. బంధం దేహం మీద అభిమానం, సంస్కారం మీద అభిమానం, నాది నాది నాది. మమత కంటే అభిమానానికి కారణం ఏంటి? మళ్ళీ ఒక సిద్ధాంతం, వాసన. నాది అనుకోకపోతే నీకు దాంట్లో బంధం ఉండదు. అవును, అవును గురుగారు. ఎక్కడో ఏదో జరిగితే ఏమి మీకేం చేయబట్టినట్టు లేదు. అవును గురుగారు, అవును. ఎందుకని? మమత లేదు అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా తెర మీద బొమ్మలు లాగా చూచేవాడికి కనపడుతుంది, అది అసత్యము.
ఇంత కాకపోతే కృష్ణవర్మ ఎందుకు చెప్తాడు? అర్జున నువ్వు నేను పుట్టలేదు, రాజలోకాలు లేవు పొమ్మన్నాడుగా. గురుగారు. పుట్టని వాడికి పుట్టుక లేని వాడు చెప్పుకున్న మాటలే శాస్త్రం అది. భగవద్గీత ఈ రోజుకి అది వ్యాలిడే కదా. ఎందుకని వ్యాలిడ్? మాయలోనే వ్యాలిడ్. మాయ దాడితే అక్కడ వ్యాలిడిటీ లేదు అక్కడ. అవును గురుగారు. అవును. అవును గురుగారు. అందుకని కృష్ణపరమాత్మ ఏమంటున్నాడు? నన్ను శరణించిన వారికి మాయ ఏమీ చెయ్యలేదు. ఎందుకని? అసలు మాయ లేదు కాబట్టి. అప్పటికీ అన్నాడు మాట, మమ మాయ, మాయ నన్ను విడిచలేదు, నన్ను శరణించు, ఈ కన్ఫ్యూజన్ ఉంది నీకు అని చెప్పాడు. అంటే దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు నీకు సుఖ దుఃఖాలు తప్పవు. వాటికి దూరం కావాలి అంటే సరెండర్ టు మీ, సరెండర్ టు మీ హయ్యర్ పవర్ అని అర్థం. అది భక్తి కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటికీ కారణం వ్యక్తిత్వం. ఏమో చూడమంటున్నారు, అంతకంటే ఏం లేదు. గురుగారు. చెప్పు, ఇంకేమైనా ఉందా? ఇంకా ఏం లేదు గురుగారు. కర్తృత్వం లేదా? సంకల్పం చాలా విచిత్రంగా ఉంటుంది. నువ్వు ఎంత ప్రయత్నించినా దానికి ఉనికి లేదు. సంకల్పాలు ఎవరికి వస్తున్నాయి? మాయా నేను దేహాత్మ బుద్ధి గల మాయ రావు. నువ్వు నిద్రపోతున్నప్పుడు సంకల్పం ఏమైనా ఇప్పుడు కూడా నీవు నిద్రలో ఉంటున్నారు మహర్షి. నిద్రలో ఉన్న నీవు ఇప్పుడు కూడా ఉన్నావు, కానీ నీ చేతుల్లో లేదది. గురుగారు. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే. జీవుడే ఒక ఊహా వస్తువు, జననం ఒక ఆలోచన, ఆలోచన, బంధం ఆలోచన, మోక్షం ఆలోచన. తీరా ఆలోచన అంటే ఏంటో చూడబోతే అక్కడ ఏం లేదు. ఆలోచించేవాడు ఉన్నాడు కదా, సాలిడ్ గా వాడు లేడు అన్నారు మహర్షి. లేని వాడికి అన్నాడు. గురుగారు చెప్పమ్మా సరోజ. ఇక్కడ అసలు జీవుడే లేడు, పుట్టుకే లేదు అన్నప్పుడు మళ్ళీ పిడికెడు ప్రారంభంలో జీవుడు వస్తాడని ఎందుకన్నారు గురుగారు? కొంచెం చెప్పండి. విను విను, లేడు అని ఎప్పుడు తెలుస్తుంది? నీవుగా నిలిచినప్పుడు, అనుకరించినప్పుడు. అంతవరకు శ్లేష్మంలో ఏలా కొట్టుకుంటూనే ఉంటావు. అక్కడే అది నీకు అంటే ఇది మాయాజీవుడికి చెప్పిన విషయమే అని అనుకోవచ్చా? ఈ బోధలన్నీ మాయనేనమ్మా. బోధలు సత్యం కాదు, శాస్త్రాలు సత్యం కాదు, వేదములు ఉపనిషత్తులు సత్యం కాదు. నువ్వు సత్యం అనుకుంటున్నావు. అనుకునేవాడెవరు? చూడబోతే అట్టువాడు లేడు. ఏది అనుకున్నా, ఏది విన్నా అంతా అసత్యమే. ఇంద్రియాలతో కదా నువ్వు అన్ని పనులు చేస్తున్నావు.
పరోక్ష జ్ఞానం అంతా లేనిదే, అది ఒక మానసిక ప్రొజెక్షను. ఉమ్, మరి అపరోక్షమేది ఆత్మ సత్యం. అనుగ్రహము, ఉన్నానన్న ఎరుక, అహం స్మరణ, ఇవన్నీ సిద్ధాంతాలు తల్లి. ఎన్ని శాస్త్రాలు చెప్పుకున్నా మనం మాయలో, గురువు గారు. అవి మీకు డైరెక్షన్కే తప్ప ఎందుకు పనికి రావు తల్లి. ఆ మాట కూడా అన్నారుగా, నేను ఉన్నానని తెలుసుకోవడానికి ఈ శాస్త్రం కావాలి నీకు. గురువు గారు, అది కరెక్టే. అది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది, యశ్ అక్షర సత్యం. కానీ నీ స్వరూపం అని తెలియదు. గురువు గారు. నీ స్వరూపం అంటే అంతవరకు దేహాత్మలో ఉన్న నేను లేదని, నేనంటే అహం అని అది ప్రకాశించాలి. ఆ ఉచ్చతర శక్తి గురువు గారు. నిజంగా. గురువు గారు. అంతవరకు అంటే దేనికి ఇక్కడ చెప్పు. అహంభావన అంటే వ్యక్తిత్వమే అనుకోవచ్చా గురువు గారు? అనుకోవచ్చు కాదు, నేను వ్యక్తిత్వం. ఓకే. అంటే అహం దేహం అనే వస్తుందా అహం భావన అంటే? అహం దేహం అన్నా, అహం భావన అన్నా, వ్యక్తిత్వం అన్నా, తత్వం అన్నా, జనన మరణాలన్నా, ద్వైతం అన్నా, అవస్థాత్రయమన్నా, ఈ మాయా నేనుకే ఉంటుంది రూపేణ. ఓకే. నువ్వు ప్రతిదానికి సాక్షిగా. అవునండి. అహం భావన ఉన్నట్టు. గురువు గారు, కరెక్టే. కానీ అది మళ్ళీ నేను ఆధారంగానే ఇదంతా ప్రకాశిస్తోంది కదా, పరోక్ష జ్ఞానం. అని నేను చెప్పింది దేహం చెప్పలేదు. నా వల్లనే చెప్పదు. ఉందని. అది కూడా అంతేలేండి, మానసిక ప్రొజెక్షన్. ఆత్మ దేనితోనూ కలవదు. ఎరుక తనకు తానుగా చాలా స్పష్టం చేశారు మహర్షి. ఐ టోటల్లీ అగ్రీ బై ఎక్స్పీరియన్స్. జ్ఞానవృత్తి చేత నేను ఉన్నానన్న జ్ఞానమే ఉంటుంది, అన్యత్వం లేదు. వారు కలవదు, దేనిని చూడదు, దేనిని ప్రభావితం చేయదు, అన్యం లేదు కాబట్టి. ఓకే. మనం ఇక్కడ ఎన్ని మాటలు చెప్పుకున్నా ఇవన్నీ మాయ మాటలేను, సత్యము కాదు. శంకరులు ఏమన్నారు? ఆత్మజ్ఞానము బోధించేది కాదు. ఎందుకు చెప్పారు? మనస్సుకు అందదు, ఇంద్రియాలకు అందదు. మరి అనుభవానికి ఎవరికి? ఆత్మకి. మళ్ళీ వ్యక్తికి కాదు, వ్యక్తి లేడుగా. అవునండి. కానీ నువ్వు ఉన్నానని ముందు నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది, నేను ఎప్పుడు స్వర్గం ఎక్కుతాను, పుట్టి ఎక్కుతాను, సుఖాన్ని ఎక్కుతుంటా ఉంటేగా. గురువు గారు, చాలా విచిత్రంగా ఉంటుంది. అందుకని బోధలు ఓన్లీ ఇండికేటర్స్. గురువు గారు, అది సత్యమేం కాదు. అది సత్యము బోధించేది కాదు. ఇంకో మాట కూడా మహర్షి అన్నారు, ఆత్మ ప్రకాశమందు ఈ మనస్సు, ఈ వ్యక్తిత్వము, ఈ అహంకారము అక్కడ లేదు, దానికి తెలియదు. మరి బయటకు వచ్చి ఎన్ని కబుర్లు చెప్పినా ఊహాజనితాలేగా మరి. అవునండి, అబ్బా, కరెక్టే గురువు గారు, అర్థమైంది. మనస్సు అణువు నుంచి బయటికి రావటం కాదు, ఉండదు కదా, అయిపోతుంది. అవునండి.
అంతవరకు దేనికి నిద్రపోతున్నాం? నిద్ర చెప్పు చూద్దాం. ఏం చెబుతాం? లేదు. కాలానుభవం చెబుతాం, జాగ్రత్త అనుభవం చెబుతాం. కరెక్టే గురువు. అర్థమైంది గురువు గారు. ఇంకేమైనా ఉందా? లేదు గురువు గారు, అర్థమైంది. శ్రీనివాసరావు గారు, మాయాడి గురించి రెండు మాటలు చెప్పండి. మాయ అంటే ఒక కళలో స్వప్నంలో చూసినట్టుగానే ఇది కూడా ఒక పెద్ద స్వప్నం. అయితే దీనికి కంటిన్యూటీ ఉంది, డ్యూరేషన్ ఎక్కువ, అయితే సత్యం అని అనుకుంటున్నాను. కానీ కళలో ఉన్నప్పుడు దాని సత్యం అనుకుంటున్నాం, జాగ్రత్తలో ఉన్నప్పుడు దీని సత్యం అనుకుంటున్నాం. ఈ రెండు కూడా సత్యం కానే కాదు, ఒక సత్యం మీద ఆధారపడి ఇవి పనిచేస్తున్నాయి. వీటికంటూ ఉనికి లేదు, సత్యత్వం లేదు. అది ఊరికి మీరు చెప్పినట్టు దాకా ఇండికేటర్సే తప్ప సత్యం అన్నది విచారం ద్వారా, శ్వాసన ద్వారా తెలుసుకోవాల్సిందే. అది ఎవరికి వారికి అర్థం కావాల్సిందే. అంతే. ఇంకోటి, దాని మీద ఆధారపడి ప్రకాశిస్తుందంటే ఎవిడెన్స్ లేదు ఎక్కడ. అది కూడా ఒక ఊహాగానము. ఆత్మ ఎప్పుడు కూడా చెప్పదు, నేను ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ జగత్తుని ప్రకాశింపజేస్తున్నానని చెప్పుకునండి, చెప్పలేదు. మనస్సే లేదు. అసలు లేని దాన్ని ప్రకాశింపజేసే పరిస్థితి లేదుగా. అది దానికి అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మాట ఆ లైట్ లో ఇవన్నీ కనపడుతున్నాయి అనుకుంటున్నాను. ఇది దాన్ని చెప్పేది లేదు, అది చేసేది లేదు. ఈ మాట కూడా మహర్షి అడిగారు, జగత్తు ఉండిపోయింది అసలు లేదా? అసలు వెళ్ళిపోమన్నాడు. ఇప్పుడు అక్కడ పాము లేనే లేదు, కాదు దాన్ని ప్రకాశింపజేసేది ఏంటి? ఇక్కడ కూడా అదే ఉంటుంది, సత్యం ఒకటే ఉంటుంది. ఆ ఒకటి బహురూపాలలో మాయలో కనపడుతుంది. మిగతావన్నీ ఉన్నాయనిపిస్తూ ఉంటాయి, భ్రమ. ఉన్నది అదొక్కటే, మిగతా ఉన్నాయనిపిస్తూ ఉంటాయి కానీ లేవు. ఉన్నాయి అని అనిపించేవాడి రియాలిటీ ఎంత అక్కడ వస్తుంది. దానికి అందుకని శంకరుడు ఏమన్నారు, ఇటు జడము కాదు చైతన్యం కాకుండా మధ్యలో ఉందన్నారు. అది ఒక సిద్ధాంతం. అదే ఎండమావుల్లో నీళ్లు దేవుడు చూసినా కానీ నీళ్లు ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ద్వైతంలో కనిపించే మాయ అర్థమవుతుంది. ఎందుకని మళ్ళీ పరిశీలిస్తారు, నీళ్లు ఉన్నాయేమో చుట్టారు, నీళ్లు పోతుంది ఎండమావులు. ఇది బాగా అర్థమవుతుంది. ఆత్మ దగ్గరికి వచ్చేసరికి అది బుద్ధికి అందదు, మనస్సుకు అందదు. స్వప్నంలో తనకు తానుగా ఉంటూ తను కల్పించుకున్న సృష్టిని తాను చూస్తూ ఉంటాడు, తాను విడిగా ఉంటాడు, తానే తనను చూస్తుంటాడు. స్వప్నంలో తాను ఒకటిగా ఉండి తను సృష్టించిన ప్రపంచంలో మళ్ళీ తను కూడా చూసుకుంటూ ఉంటాడు. సాలీడ్ గనక తను చక్రం తయారు చేసుకుని మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ అందులో నుంచి లోపలికి వెళ్ళి వీళ్ళు కూడా నిద్రలో సాలెపురుగు దాని గూడు తనలోంచి రావడం అని చెప్తున్నారు మీరు. ఇవి అర్థమవుతాయి. ఆత్మని చూచేవాడు అన్యత్వమే లేదాయా, ఏకం నా ద్వితీయం అన్నారుగా, రెండవది లేదు. వారు చెప్పింది అక్షర సత్యము, కానీ బోధయుక్తము కాదే, అది కుదరదే. మనం ఏ విధంగా తీసుకోవాలి? అందుకని చివరికి ఏమన్నారు, ఊరక ఉండుటే శ్రేయస్కరము. ఎన్నో మార్గాలను సూచించారు. ప్రతి ఒక్కరు ఆశపడతాడు, ఈ మార్గాన్ని పోతే నాకు అది వస్తుంది,
ఇది వస్తుంది. చివరికి ఏమన్నారు? మార్గమే లేదు పొమ్మన్నారు. నీవే అదై ఉంటే మార్గం ఏంటి? యోగం యోగం అంటున్నావే, అసలు వియోగం ఉంటేగా, విభక్తి ఉంటేగా భక్తి అంటూ విషయాలు చెప్పుకొచ్చారే తప్ప మహర్షి మాట్లాడిన ప్రతి మాట ఫ్రమ్ ది జ్ఞాన దృష్టి పాయింట్ ఆఫ్ వ్యూ విత్తడు దత్త బీజ మనస్సు అంతవరకు. దాన్ని మనం డైజెస్ట్ చేసుకోవటం కుదరదు. వెంటనే మీకు అనుమానం వస్తుంది, నేనే ఆత్మ అయితే నాకెందుకు తెలియదు? తెలుస్తుంది. ముందు ఆలోచన లేకుండా ఉండు, విచారించు, అంతర్ముఖంగా, చింతావిహీనంగా, దృశ్యవారితంగా అంటూ 30 రకాల శ్లోకాలు చెప్పారుగా ఉపదేశారంలో. పోని ఇన్ని చేసినా అది ప్రకాశిస్తుందా? చివరికి ఒకటి ఫైనల్ గా చెప్పారు, అనుగ్రహము చేత. అనుగ్రహం అంటే ఏదో బయట నుంచి వస్తుంది అనుకుంటాడు. బయట నుంచి వచ్చేది కాదు. వరకు మన 70 ఇవ్వాలా? ఇస్తాం. ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయా? కనెక్టెడ్ అన్కనెక్టెడ్? అయ్యా వెంకటరావు గారు, ఏమన్నా ఉంటే చెప్పండి. అదృశ్యమయ్యే లోపల ఏం లేదు సార్, అవే అనుభవంలోకి రావాలంటే తప్పిస్తే మరి ఏం లేవు. ఎవరి అనుభవంలో సత్యం అనుభవంలోకి రావాలి అంతే. ఏం చేయదు. అనుభవాలు ఎవరికి రావాలి? వెంకటరావుకి మటుకు అనుభవంలోకి రాదది. లేదు, ఆత్మకే రావాలి. అదే సంగతి. ఆత్మకు వచ్చే ముందు ఆల్రెడీ అది ఎక్స్క్లూజివ్ గా ప్రకటిస్తేనే తప్ప తర్వాత మళ్ళీ ఇదేమో సంసారం కనబడితే అప్పుడు తెలుస్తుంది. వచ్చి ఉన్నది ఆల్రెడీ. ఈ కర్తృత్వము, ఈ ఆలోచనలు, ఈ మాయా నేను దానికి అడ్డుగా ఉందని మాయను చెప్పుకోవచ్చు, కానీ ఆత్మకు అడ్డు ఉండదు. సూర్యుడికి చెయ్యి అడ్డం పెట్టినంత మాత్రాన్ని అయిపోతుందా? కాబట్టి నీ సాధనే అడ్డు, నీ ఉనికే అడ్డు, నీ ఆలోచన అడ్డని ద్వైతంలో చెప్పుకునే మాటలే తప్ప ఆత్మకి ఏ అడ్డు ఉండదు. అయ్యా మూర్తి గారు చెప్పండి, ఏమైనా ఉంటే అజ్ఞాతం నుంచి. చేస్తున్నాం, మీరు చెప్పింది అమల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమలు చేసేవాడు ఉన్నాడు. అమలు చేసేవాడు ఉంటే ఐఎమ్ ఫాలోయింగ్ అనొచ్చు. అమలు చేసేవాడు లేడు అక్కడ. ఇంకో రహస్యం ఏంటి? ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగేది ఏదీ లేదు ఈ మాయలో. దీపారాధన చేయాలంటే అగ్గిపెట్ట నూనె పొత్తి వెలిగిస్తారు, అది కుదరదు. ఎంతో వింటారు, వాళ్ళ సంస్కారాన్ని బట్టి చేస్తూ ఉంటారు, కానీ సత్యము ఎందుకు ప్రకాశించదు? ఆ మాట కూడా చెప్పారుగా, ఒక్క అనుగ్రహము చేతనే, కర్మల వల్ల కాదు, సాధన వల్ల కాదు. ఎన్నో మల్టిపుల్ కాంపిటీషన్ చెప్పారు. ముఖ్యంగా నాచికేతుడు అడిగినప్పుడు యమధర్మరాజు చెప్పాడు విషయాలు.
కఠోపనిషత్తులు. మహర్షి కూడా అదే అన్నారుగా, నువ్వు లోపలికి వెళ్ళు, కళ్ళ కిందగా పడిపోతుంది. అనుగ్రహం చేత, అనుగ్రహం ప్రకాశించినప్పుడు నువ్వు ఎక్కడున్నా ఇరిపోతుంటది. నువ్వు లోపలికి వెళ్ళం కదా. మన చేతుల్లో ఏది లేదు. ఫస్ట్ పాయింట్. కార్యకారణ సంబంధాలు ఉండవు. సంకల్పము లేనంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుందని, సంకల్పం వస్తే ఆత్మ ప్రకాశించదని, అది అడ్డు అని అనుకోవడం కూడా ఒక భావన. దేనికి అడ్డు కాదు. మరి అన్ని తీసుకుంటే నాయన ఈ రెండు భిన్న దృక్పథాలు. రెండు నేను లేవు అసలు. తెలుసుకునే నేను, తెలియబడే నేను. ఒకటే నేను అలా కనపడుతుంది. ఒకటే తాడు పాముగా కనపడుతుంది. ఒకటే ముత్యము చిప్పు వెండిగా కనపడుతుంది. అంతే తప్ప అంతర్ముఖము, బాహ్య దృష్టి అంటూ మాయలో చెప్పుకునే కొన్ని మాటలే తప్ప నీవు ఎటు చూచినా, చూడకపోయినా ఉన్నానన్న ఎరుకకి ఏ ఇబ్బంది లేదు. అది ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్. అది జ్ఞానము అంతవరకు. ఆ జ్ఞానమయ స్థితిలో జీవుడు గాని, జగత్తు గాని, జనన మరణాలు గాని, దైవము గాని, కాలము గాని, కర్మ గాని, బంధము గాని ఉండదు, ఉండదు, ఉండదు. ఒక్క దెబ్బతో ఇదంతా ఎగిరిపోతుంది. మాయ అనేది శాంపుల్ గా కూడా మీకు అక్కడ ఉండదు. పైగా ఇది ఎటుపోయిందో కూడా అన్న చింతన కూడా ఉండదు మీకు. దానికి కారణం ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, అవస్థల్ని గుర్తించదు, కాలాన్ని గుర్తించదు, ద్వైతాన్ని గుర్తించదు, జనన మరణాలను గుర్తించదు. ఒక తెర మీద ఎన్ని బొమ్మలు పడినా తెర వాటిని గుర్తించదు. సరే, కృష్ణ పరమాత్మ అట్నుంచి చెప్పుకొచ్చాడు, ఆత్మని శస్త్రము ఛేదించదు అంటూ. మరి మాయలో చెప్పిన మాటే కాదు. అగ్ని దహింపదు, అక్షర సత్యమే చెప్పాడు కృష్ణ పరమాత్మ, అందులో సందేహం లేదు. అసలు అగ్ని అంతవరకు పోతే అది ఇవన్నీ తెర మీదే కదా ఉండేది. అంటే సాధన ఏదైనా సాధన చేసిన వాళ్ళకే ఏదైనా కలుగుతుంది, కానీ సాధన చేయని వాళ్ళకి ఈ ఆత్మస్వరూపం జరిగినట్టుగా ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? ఉదాహరణ మహర్షి, ఉదాహరణ మహర్షి ఆయన కావాలనే వచ్చి ఎక్కడికో వచ్చి ఆయన శ్రీశ్వరుడికి అర్పించుకుని నీదే బాధ్యత అని ఓ మాట అంటేనే జరిగింది కదా. సాధన చేయని వాళ్ళకి ఎవరికైనా జరిగిన ఉదాహరణలు ఉన్నాయా? ఇంకెవరైనా? వాడెవరు? శంకరాచార్య. లేనివాడెవరు? రమణ మహర్షి. లేనివాడెవరు? జీసస్ క్రైస్ట్. నా అనుభవంలో నాకేమీ లేదు, సాధన లేదు, ఏదీ లేదు. మరి ఎందుకు ప్రకాశించింది ఎవరు చెప్పలేరు. దానికి దేర్ ఇస్ నో మెకానిజం. ఇది కూడా మాయలో చెప్పుకునే కొన్ని ఐటమ్స్. ఏం సాధన చేశాడో చెప్పమనండి. నేను ఎవరిని విచారం చేశాడా మహర్షి? విచారపడితే ఏదో ఉందనేది కదా, నమ్మకంతోనే ఆయన ఏం లేకుండా వచ్చి అక్కడెక్కడికో ఆ గుడికి వచ్చి నీదే స్వామి శివ, నీదే భారం అని ఓ మాట ఒక శరణాగతి లాగా చేసినట్టే కదా. ఇప్పుడు ఆత్మప్రకాశం తర్వాత వచ్చాడు ఇక్కడికి, మరణానుభవం తర్వాత వచ్చాడు, ముందు రాలేదు. మరణానుభవం మొదట్లో జరిగిన తరువాత ఈ దేహాన్ని తగిలిస్తారు. ఆయన నాకేమీ కాలేదు, ఎవరో ఇంటికి వచ్చారు కరుణాకర క్షేత్రం అంటూ, అప్పుడు వెళ్ళాలనుకున్నాడు, అప్పుడు దగ్గరికి వచ్చాను అన్నాడు. అంతకంటే ఏం లేదు. ఇవన్నీ కూడా
కర్మలో భాగాలే తప్ప సాధించింది కాదు అక్కడ విశేషం. మార్గము లేదు అని అంటే ఆయన పూర్వజన్మలో ఏదైనా పూర్వజన్మలో జరిగి ఉండొచ్చు కదా, ఏదో సాధన చేసి ఉండొచ్చు కదా. భావనగా కర్మ అనేది భావన అంటే అందరికి ఒకే రకమైన సంకల్పం కలగట్లేదు, స్వరూపం కలగట్లేదు అంటే ఏదో బ్యాక్గ్రౌండ్ ఏదో ఇవన్నీ కూడా ఉండొచ్చు కదా. ఆయన పూర్వజన్మ ఉత్తర జన్మ ఆయనే చెప్పుకున్నాడుగా. ఎప్పుడు ఏదో చదువుకుంటాను అందుకని స్పష్టంగా ఉందంటున్నాడుగా. జన్మని అహంకార దృష్టి ఖండించలేదు. నేను పుట్టలేదని తెలుసుకోమన్నాడు అంతవరకు. ఇక్కడ సాధనతో సాధించేది కాదు అని చెప్పటం, అంతకంటే ఏం లేదు. నువ్వు అనుకుంటావు కృష్ణ పరమాత్మ అన్నాడుగా, అర్జున నువ్వు నేను వేల జన్మలు ఎత్తాము, నీకు తెలియదు నాకు తెలుసునని. మరి కృష్ణ పరమాత్మ వేల జన్మలు ఎత్తినప్పుడు సామాన్యుడి యొక్క లెక్క ఏమిటి? కాబట్టి అంటే ఆయన ఏమో కృష్ణ పరమాత్మ ఏమన్నారు, సాధన అక్కర్లేదు అన్నారా? నా దగ్గరికి రావద్దు, జ్ఞాని దగ్గరికి పోమన్నాడు మళ్ళీ. జ్ఞాని దగ్గరికి వెళ్ళమన్నారు. ఒకవేళ జరిగిన యోగ భ్రష్టత్వం అయినా కూడా నెక్స్ట్ జన్మలో ఏమైనా డిసప్పాయింట్ అవ్వద్దు, నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతుంది అన్నారు ఆయన. ఎందుకని నువ్వు పుట్టావనుకుంటా